యుద్ధ సమయంలో జనరల్‌గా ఏంటంటే గోల్డు, సిల్వర్ పెరిగిద్దనుకుంటాం. కానీ ఇక్కడేంటంటే ఒక విచిత్రమైన యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ సూపర్ పవర్ అది కూడా డాలర్‌ను కంట్రోల్ చేసే అమెరికా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ డాలర్ బలపడడం మొదలైంది యుద్ధం. ఎందుకంటే డాలర్ బలపడడం ఏంటంటే మిగిలిన కరెన్సీలు విలువలు తగ్గడం. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరగడం, గ్యాస్ ప్రైసులు పెరగడం, గ్యాస్ కొరత వల్ల మిగిలిన మేజర్ డాలర్‌తో పాటు వరల్డ్‌లో ఉన్న మేజర్ కరెన్సీస్ ఇండియన్ రూపీ, తర్వాత చైనా యొక్క రెన్‌బిన్‌బి ఆర్ యువాను, ఈ జపాన్ యెన్నో, యూరో ఇక మేజర్ ఎకానమీల యొక్క కరెన్సీలు ఏంటంటే బలహీనపడ్డాయి. కాబట్టి డాలర్ విలువ పెరిగింది. కాబట్టి బంగారం అనేది సేఫ్ హేవెన్ ఎంత మాత్రం కాదు కాబట్టి బంగారం రేటు, వెండి రేటు పడిపోయినాయి. మామూలుగా పడలేదండి. ఇది 2008 గత 15, 20 సంవత్సరాలలో అతి దారుణంగా పడిపోయిందనమాట. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడికో టచ్ అయిన బంగారాలు ఇప్పుడు ఎంత దారుణంగా పడిపోయిందంటే ఇప్పుడు 1,34,000కి పడిపోయి మళ్ళీ 1,39,000కి మళ్ళీ ట్రంప్ 5 రోజులు యుద్ధ విరమణ అనేటప్పటికి మళ్ళా 5,000 పెరిగి ఏదో కుదుటుకుందనమాట లాస్ట్ నైట్. అదేవిధంగా సిల్వర్ రేట్ కూడా 2,20,000 అసలు ఊహించలేదనమాట. ఆ విధంగా పడిపోయింది. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. బంగారం విలువ 1,00,000 దాకా వచ్చేస్తుంది. ఈ సిల్వర్ విలువ కూడా 2,00,000 దాకా వచ్చేస్తుందని. ఆ పరిస్థితయితే ఇక్కడొచ్చేసింది. హ్మ్. అందువల్ల బంగారం, సిల్వర్ రేట్లు పడిపోయినాయి. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం ఏంటంటే ఇది తాత్కాలికమే. ఎందుకంటే బంగారం, వెండి రేట్లు ఇప్పుడు పెరుగుదలకే ప్రధానంగా కారణాలుంటాయి. ఒకటి జియోపొలిటికల్ రీజన్స్ ఇది అంతమైనా అక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఐదో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యి. ఇంకా యుద్ధాలున్నాయి. ఇంకా ఇరాన్ యుద్ధం అంతమైనట్టు మళ్ళీ కాదు. క్యూబా అంటున్నాడు. ఎన్నో జియోపొలిటికల్ సిట్యుయేషన్ 2026 మళ్ళీ యుద్ధాలమయంగా ఉండబోతుంది. హ్మ్. కాబట్టి బంగారం, వెండి రేటు పెరగడానికే వీలుంటది. 2 బంగారం, వెండి యొక్క ఉత్పత్తి డిమాండ్ అనేది చాలా ఎక్కువ. ఉత్పత్తి తక్కువనమాట. కాబట్టి బంగారం, వెండి రేటు పెరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత బ్రిక్స్ కరెన్సీ కాబట్టి ఈ డెవలపింగ్ ఎకానమీస్ అన్నీ బంగారాన్ని పోగేస్తున్నాయి. వ్యక్తి భద్రతకి బంగారం, వెండి ఎంత ఇంపార్టెంటో దేశాల భద్రతకు కూడా బంగారం, వెండి అయిపోయినాయి. కాబట్టి వెండి, బంగారం కొంటున్నాయి. ముఖ్యంగా ఇండియా, చైనాలు ఎక్కువ కొంటున్నాయండి. చైనా విపత్తు భయంకరంగా కొంటుంది. కాబట్టి బంగారం, వెండి రేట్లు పెరగడానికే ఆస్కారం ఉంది.